శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ఈరోజు మాత్రం కలుసుకోవడం జరిగింది ఆఫ్టర్ ఫినాలే. అయితే మనకు పోయినసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చేసి మనకు డిన్నర్ పార్టీ అయితే చేసుకోవడం జరిగింది. అందులో కూడా కొంచెం ఫన్నీ వేలను మొత్తం అంటే ఫన్నీ మూమెంట్స్ అనేవి జరిగినాయి. కాకపోతే అందులో మనకు కొంతమంది కంటెస్టెంట్స్ లేనందున ఇక్కడ ప్రియాంక ఇంకా శోభా శెట్టి వీళ్ళు ఇద్దరు వచ్చేసి కలవడం అయితే జరిగింది. ఇంకా మనకు పల్లవి ప్రశాంత్ అప్డేట్ చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ రేపు విడుదల కాబోతుండు. బెయిల్ అనేది 100% వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డిన్నర్ పార్టీకి మనకు ఏదైతే వీడియోలు రిలీజ్ చేసిరో వీళ్ళందరూ కంటెస్టెంట్స్ వచ్చేసి ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకా ఒక 2-3 డేస్లో మళ్ళీ ఇంకా ఫ్రెష్గా పార్టీ పెడతాం అంటూ ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందన్నట్టు. ఓకేనా, రైట్. మరి బిగ్ బాస్ సీజన్ 7 చాలా సూపర్ హిట్ ఉంది. కాకపోతే విన్నింగ్ అయిపోయిన 1 డేకే చాలా నీరసంగా అయిపోయింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్కి పల్లవి ప్రశాంత్ ఏదైతే మనకు సెక్షన్స్ పెట్టి లోపటేసిరో దాని గురించి అయితే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ యాజ్ ఏ బిగ్ బాస్ ఆడియన్స్గా వ్యూవర్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఆలోచిస్తే అది చాలా తప్పైన విషయం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. మరి వీళ్ళ పార్టీస్ వీళ్ళ ఎంజాయ్మెంట్ ఇంకా వీళ్ళన్నీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి అప్డేటర్గా నేను ఉన్నా కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోర్రి. టాటా, బాయ్.